ఆఫీస్కి ఆడిటర్ లాయర్ వచ్చినట్టు చలపతికి తెలుసు కదా మహా. సీతకు ఆ విషయం చెప్పేస్తాడేమో. అది పల్లెటూళ్ళలో పుట్టి పెరిగింది, చదువు లేని మొద్దు. దానికి కంపెనీ గురించి, లాయర్, ఆడిటర్ లాంటి మనుషుల గురించి ఏం తెలుస్తుంది? సీతను తక్కువ అంచనా వెయ్యకు మహా. చదువు లేకపోయినా దానికి చాలా తెలివుంది. అవును వదినా, పైగా సీత పోలీసోడి కూతురు. లాయరు ఆడిటరు ఆఫీస్కొచ్చారని చలపతి బావ సీతకు చెప్పేస్తే సీత కూపీలవుతుంది. ఎవరిని అడుగుతుంది? మన నలుగురిన? దానికంత ధైర్యం లేదు. లాయర్ని, ఆడిటర్ని అడుగుతుందా? దానికంత తెలివి లేదు. దాని గురించి ఎక్కువగా ఊహించుకోకండి. అది ఒక అల్పజీవి, స్మాల్ క్రీచర్. దాన్ని మన కాళ్ళ కింద తొక్కి నలిపేద్దాం. నాతో పెట్టుకుంటే ఏ గతి పడుతుందో దానికి అర్థమయ్యేలా చేస్తాను. తిను మామా, కమ్మటి భోజనం నీకోసం స్పెషల్గా చేసి తీసుకొచ్చాను. అబ్బా, స్మెల్ అదిరిపోయింది సీత. నువ్వు చెప్పినట్టు ఐటమ్స్ అన్నీ గుమగుమలాడిపోతున్నాయి. స్మెల్లే ఇంత బాగుందంటే మరి నీకు? నీ కడుపు నిండితే నా కడుపు నిండినట్టే. అదేం కుదరదు, ఇద్దరం కలిసి తిందాం. ముందు నువ్వు తిను మామా, నేను తర్వాత తింటాను. నో వే, ఇంట్లో ఎవరు లేరుగా, ఇద్దరం కలిసి తిందాం. ఇంట్లో ఎవరైనా ఉంటే నాతో కలిసి తినవా మామా? అలాంటి ప్రశ్నలు అడిగి నన్ను ఇబ్బంది పెట్టకు సీత. భార్యతో కలిసి భోజనం చేయడం కూడా ఇబ్బందా మామా? నేను అన్నం తినాలా వద్దా? చారీ చారీ చారీ. ఏంటి? క్షమించండి, మీతో కలిసి తినాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. కలిసి తిందాం. ఇది నీకు, ఇది నాకు. ఏంటి మామా భాగాలు పంచుతున్నావు? కలిసి తినడం అంటే ఒకే కంచంలో తినడం కాదు, ఒకరి చేత్తో ఒకరు తినడం. నేను ముద్ద పెడతాను. ముద్ద? ముద్దు కాదు స్వామి, ముద్ద. ముద్దు ఆ తర్వాత. తర్వాత అంటే? ముద్ద అయ్యాక ముద్దు. ముద్ద అయ్యాక ముద్ద అయితే బాగుంటుందేమో. శ్రీరామా, ముందు అన్నం తినండి. నా పెదవి దగ్గర ఏదో ఉంది. చూడు సీత. ఏదో కాదు, అన్నం మెతుకుంది. తీ మరి. తీసుకోండి. ఎలా? ఇలా. నువ్వే తీయొచ్చుగా. ఆశ, దోశ, అప్పడం, వడ. నా వెళ్ళి కొరికేద్దామనా?
ప్రామిస్ సీత, అలా ఏం చేయను. నేను నమ్మను. ట్రై చేసి చూడొచ్చు కదా. ఏ, అప్పుడు వేలు పెట్టి తీసేవేంటి? మెతుకు తీసేశాను. మీకు కావాల్సింది అంతేగా? రాక్షసివే నువ్వు. కాదు, ఈ రాముడి సీతను. ఎవరో బెల్ కొడుతున్నారు. నువ్వు తింటూ ఉండు మామా, నేను వెళ్ళి చూసొస్తాను. ఎవరు సీత? ఎవరో సేల్స్ వాళ్ళు మామా. వాళ్ళ వస్తువుల గురించి చెప్తామంటే వద్దు వెళ్ళిపోండి అని చెప్పేసి వచ్చాను. మన టైం వేస్ట్ అవ్వకూడదనే. హా? నువ్వు కిలాడివి మామా, ఇట్టే పట్టేస్తావు. రోజు నిన్ను స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. కొద్ది కొద్దిగా అర్థం అవుతున్నావు. ఆహా, ఇప్పటి వరకు ఎంత అర్థమయ్యాను? ఎంత? హా? ఆహా, అంతేనా? ఆ సీత ఇంట్లోనే ఉంటుందిగా, ఎక్కడ చచ్చింది? అది ఎక్కడికి వెళ్తుందో ఏమో, మనకి చెప్పి వెళ్తుందా మహా? మనం అలా ఆఫీస్కి వెళ్ళగానే తను ఇలా బయటికి వెళ్ళిపోయిందేమో. మళ్ళీ ఎవరో బెల్ కొడుతున్నారు. ఆ సేల్స్ వాళ్ళే అయ్యుంటారు మామా. కొట్టి కొట్టి అలసిపోయి వాళ్ళే వెళ్ళిపోతారులే. ఆ, దానికి ఫోన్ చేయి. చిన్నత్తయ్యతో ఫోన్ చేయించావా పెద్దత్తయ్యా? ఎవరు సీత? ఆ, ఎవరో కొత్త నెంబర్ మామా. ఎత్తితే ఆ బ్యాంక్ లోన్ కావాలా, ఏ బ్యాంక్ లోన్ కావాలా అని తల తింటారు. నీకు చాలా తెలివితేటలున్నాయి. నేను పుట్టినప్పటి నుంచి అంతే మామా. ఏమైంది? అది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మహా. కావాలనే మనల్ని అవాయిడ్ చేస్తుంది. అందరూ బయటే ఉన్నారేంటి? ఏమైంది?
ఆఫీస్ నుంచి మాకంటే ముందే వచ్చారు. ఇంకా బయట ఏం చేస్తున్నారు? బెల్ల కొడుతుంటే ఎవరూ డోర్ తీయట్లేదు. ఇందాక ఫోన్ చేసినప్పుడు సీత ఇంట్లోనే ఉంది కదా, ఎందుకు డోర్ తీయట్లేదు? ఇంట్లో ఎవరు లేరేమో. ఖచ్చితంగా సీత ఇంట్లోనే ఉంది, కానీ కావాలనే డోర్ తీయట్లేదు. నేను కూడా అదే అనుకుంటున్నాను మహా. సీత ఇంట్లో ఉంటే డోర్ ఎందుకు తీయదు? అది ఇంట్లో ఉందో లేదో ఇప్పుడే తెలుస్తాను. అన్నయ్య, నువ్వు పైప్ పట్టుకొని పైకెక్కి అది ఇంట్లో ఉందో లేదో చూడు. నేను స్పైడర్ మ్యాన్ కాదు చెల్లాయ్, పైపులు అవి పట్టుకుని పైకి పాకడానికి. చెప్పింది చెయ్యి. కింద పడి నా కాలో చెయ్యి విరిగితే? పుత్తూరుకి తీసుకెళ్లి కట్టు కట్టిస్తాను. వెళ్ళా. కష్టపడి పైప్ పట్టుకుని పైకొచ్చినందుకు ఫలితం దక్కింది. రామ్ సీతతో ప్రేమగా ఉండటం చూశాను. వీళ్ళు ఇలాగే ఉండాలి, సంతోషంగా ఉండాలి. అనే ఏమైంది బావా? సీత గదిలో ఉందా? ఉంది బావా. తనొక్కతే ఉంది. చెప్పానా అది లోపలే ఉండి మనతో ఆడుకుంటోంది అని? అందుకే మనం బెల్ కొట్టినా కూడా తీయట్లేదు. లేదు చెల్లాయ్, రూములో సీత టీవీ చూస్తోంది. ఆ సౌండ్లో బెల్ వినిపించుండదు. అన్నిసార్లు బెల్లు కొట్టినా తనకు వినిపించలేదా? బెల్ సౌండ్ హాల్ వరకే బాగా వినిపిస్తుంది, పైన బెడ్రూమ్ వరకు అంతగా వినిపించదు. అయితే మనం ఇలా ఎంతసేపు బయట ఉండాలి? అన్నయ్య, మళ్ళీ ఏంటి చెల్లాయ్? నువ్విందాక వెళ్ళినట్టు పైప్ పట్టుకొని బాల్కనీలోకి వెళ్ళి అట్నుంచి ఇంట్లోకి వెళ్ళి డోర్ తీ. ఏదో ఒకసారంటే రిస్క్ చేశాను, మళ్ళీ మళ్ళీ అంటే నా వల్ల కాదు. నేను వెళ్తాను వదిన. మీ వల్ల అవుతుందా అన్నయ్య? జాగ్రత్త బావా, అసలే ఆ రౌడీలు కొట్టిన దెబ్బలు నీకింక తగ్గలేదు. మళ్ళీ కింద పడి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుని వీల్ చైర్లో పడ్డావంటే కష్టం. నీ వల్ల కాదు అన్నావు కదా బావా, ఎందుకు గిరిని కంగారు పెడతావు? కంగారు పెట్టట్లేదు బావా, జాగ్రత్తలు చెబుతున్నాను. జాగ్రత్త చెప్తున్నట్టు లేదు, ఏదో దాస్తున్నట్టుంది. నువ్వెళ్ళు గిరి, త్వరగా డోర్ తీ. ఆ సీత సంగతి చెప్తాను. అలాగే వదిన.
సీత 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 పిన్ని పిన్ని వచ్చినట్టుంది. సీత కాదు మావయ్య అనుకుంటాను మామా. సీత సీత పిన్ని, డాడీ, బాబాయ్, అర్చన పిన్ని అందరూ వచ్చేసినట్టున్నారు. లోపల నుంచి నేను డోర్ వేస్తే ఎలా వచ్చారు? నేను కిందికి వెళ్తాను. నువ్వు ఉండు మామా, నేను వెళ్ళి మాట్లాడతాను. ఏంటి అందరూ సీత సీత అని నా పేరు జపిస్తున్నారు? గదిలో ఒక్కదానివే ఏం చేస్తున్నావే? మేం బయట ఎంతసేపు వెయిట్ చేయాలి? మహా ఎన్నిసార్లు బెల్ కొట్టిందో తెలుసా? చెవుల్లో కాటన్ పెట్టుకున్నావా? కావాలని చేసావా? మాట్లాడవేంటి? నోరు తెరిచి ఆన్సర్ చెప్పు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు హాల్లో ఉండకుండా రూమ్లో ఒక్కదానివి ఏం చేస్తున్నావు? రూమ్లో నేను ఒక్కదాన్నే లేను, నాతో మా అమ్మ కూడా ఉన్నారు. ఇంట్లో ఎవరు లేనప్పుడు మెయిన్ డోర్ లోపల నుంచి లాక్ చేసుకుని రూమ్లో మీరిద్దరు ఏం చేస్తున్నారు? చిచ్చి, కొత్తగా పెళ్ళైన దంపతుల్ని సెన్స్ లేకుండా ఇంత అసహ్యంగా అడుగుతుందా? భోజనం చేస్తున్నాము అని చెప్పాను కదా అత్తయ్య. నేను అడుగుతోంది రామ్ని. రామ్ ఆన్సర్ కూడా అదే కదొదినా. మధ్యలో నువ్వు మాట్లాడకు. ఏంటి రామ్, నువ్వు ఇంట్లో ఉండి కూడా బయట నేను బెల్ కొడుతుంటే డోర్ తీయలేదా? బెల్ సౌండ్ నీకు వినిపించలేదా? సారీ పిన్ని, ఎవరో సేల్స్ వాళ్ళు వచ్చారని సీత చెప్పింది. అవునత్తయ్య, ఇందాకెవరో బెళ్ళు కొడితే కిందికొచ్చి చూశాను. అప్పుడు సేల్స్ వాళ్ళు ఉన్నారు. అగ్గిపెట్టెలు కొవ్వొత్తులు అమ్ముతామన్నారు. ఇవి అలాంటివి కొని ఇల్లు కాదు అని పంపించేశాను. ఆ తర్వాత మీరొచ్చారని నిజంగా నాకు తెలీదు. మీ మీద ఒట్టు. సేల్స్ వాళ్ళు గేటు దాటి లోపలికి ఎలా వచ్చారు? గేటు దగ్గర వాచ్మెన్ అన్నా లేడు కదా మావయ్య. గేటు తీసుకుని వచ్చుంటారు. మహా పదే పదే బెల్ కొట్టింది కదా, అప్పుడెందుకు తీయలేదు? మళ్ళీ ఆ సేల్స్ వాళ్ళే వచ్చారు అనుకున్నాను. సేల్స్ వాళ్ళు అన్నిసార్లు బెల్ ఎందుకు కొడతారు? వాళ్ళు అగ్గిపెట్టెలు కొవ్వొత్తులు అమ్ముకోవడానికి ఎన్నిసార్లైనా బెళ్ళు కొడతారు చిన్న మామయ్య.